మీ పేరన్నా? మోహన్ అండి. మోహన్. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే చాలా రోజు రోజుకి కీలక మలుపులు తిరుగుతున్నాయి. ఒకళ్ళు ధర్నాలు చేస్తున్నారు, ఒకళ్ళు అసెంబ్లీ సమావేశాలు చేస్తున్నారు. అసలు ఎలా అనిపిస్తున్నాయి గత 5 ఏళ్ల ప్రభుత్వానికి ఈ 1.5 మంత్ పరిపాలనకి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది? అంటే ఈ గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో జగన్ గారు కొంపలో సెట్ వేసుకొని చూడడం తప్ప ఏ కొంపలో ఏ మినిస్టర్ ఉన్నాడు అనేది తెలియదు. ఏ కులపోని తిట్టాలంటే ఆ మినిస్టర్ బయటికి రావడం తప్ప ఆ ప్రభుత్వంలో ఏరా నా సొప్పులు దొబ్బేసావు అనేది ఏమో పేర్లు నానిగాడు. ఈడేమో సన్నాసి సన్నబియ్యం నేను ఎత్తానని చెప్పానా అంటాడు ఈడు. ఆడెవడో వస్తాడు సంబరాలు రాంబాబు అంటాడు, ఇదేదో సినిమాలో పెట్టానంటారు. పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారి సినిమా రేపు రిలీజ్ అనగానే రాత్రికి మేము పేదలం అయిపోతాం. టికెట్ 30 రూపాయలే కదా పవన్ కళ్యాణ్ సినిమా అయితేనే. అదే వెంటనే ప్రభాస్ సినిమా వచ్చేటోడికి మాకు కళ్ళజోళ్ళు వచ్చేస్తాయి. కళ్ళజోళ్ళు టికెట్ 1000 రూపాయలు మాయి. జగన్ గారి ప్రభుత్వం అలా ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం పలానా ఓడు, పలానా మినిస్టర్ ఏమో లేడీ, ఈ పలానా మినిస్టర్ ఇది అని మాకు ఈ ప్రభుత్వంలో నాకు తెలిసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే తెలిసినాయి. ఈ ప్రభుత్వం ఏముంది ఇప్పుడు నాకు అర్థం కాదు భయ్యా. డబ్బు అంతా సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళిపోతే ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదా? నాకు ఈ డౌట్ జనాలు అడిగారో తెలియదు. కానీ ఈడెవడ కత్తి మహేష్ గడు హైదరాబాద్ లో సెత్తే 17 లక్షల రూపాయలు ఖర్చు పెట్టవలసిన పని జగన్ గారికి బామ్మరిదా బావా అది వియ్యం కూడా. ఇప్పుడు మీరు అన్నారు కదా కత్తి మహేష్ సంబంధం లేని మనిషికి ఇచ్చారన్నారు కదా, అదే విధంగా చూసుకుంటే సంబంధం లేని ఖర్చు కింద వైజాగ్ ఏదైతే రిషికొండ ఉందో దాంట్లో ఒక బాత్రూమ్ టబ్బే 36 లక్షలు, ఒక లైటే 12 లక్షలు, అంత వాల్యూ చేసి కట్టాల్సినంత అవసరం అంటే అది ప్రభుత్వ ఆస్తులు అన్నారండి. ఇప్పుడు జగన్ గారి కొంపల్లోకి ప్యాలెస్లు కడతారని పాపం వాళ్ళ చెల్లి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అన్న ఆ వైజాగ్ రుషికొండ ప్యాలెస్ ఫర్ డే 30,000 రెంట్కి ఇచ్చిన నా ఐఫోన్ అమ్మన్నా సరే ఆ ఒక్క రోజు రూమ్ తీసుకుని ఆ టబ్ లో ఎంజాయ్ చేయాలనేది నా కోరిక. కానీ ఒకటి కరెక్ట్గా బాత్రూమ్ పక్కన కిటికీ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు. జగన్ పారిపోవడానికి బాగుంటదన్నా లేకపోతే ఏమన్నా రావడానికి బాగుంటదన్నా నాకు అదే అర్థం కావట్లేదు. అంటే జగన్ గారి ప్యాలెస్ అన్ని కూడా ఇప్పుడు వైజాగ్ రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో, ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న పలక్నామా ప్యాలెస్ కానీ, లేకపోతే బెంగళూరులో ఉన్న మైసూరు మహారాజ్ ప్యాలెస్ కానీ వీటి కన్నా కాస్ట్లీ ప్యాలెస్ అంట. అంత సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా అంత కాస్ట్లీ వాడారంట. అంటే డబ్బులు మాయ కదా భయ్యా. ఆయన అయితే బాగానే ఉంది. ఇప్పుడు డబ్బులు నాయి కదా, ప్రభుత్వానికి కదా, ఏదన్నా చెయ్యొచ్చు. ఆయన ఇదే జగన్మోహన్ రెడ్డి గారు దావూస్ వెళ్ళేటప్పుడు మా అమలాపురం కోనసీమ జిల్లాని అంబేద్కర్ పేరు పెట్టారు. జనాలందరూ కొట్టుకు చచ్చారు. ఒక్క స్టేట్మెంట్ లేదు. మా విశ్వరూప్ గారు, పొన్నాల సతీష్ గారు ఇల్లులు పోయినాయి అన్నారు, అయ్యి అన్నారు, ఇవి అన్నారు. తీసుకెళ్లి అందరూ 3 నెలల లోపల దింగారు. టైట్ గా చెప్తాను. చిన్న పిల్లలకు కూడా తల్లిదండ్రులు చూపించకుండా కోర్టు మెట్ల దగ్గర డీసీఎంలు ఏదో తీవ్ర వాయిదాలు వేసినట్టు వేసి దింగారు. ఎవరేమన్నా మాట్లాడారా? అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి కోనసీమ ఏదైతే ఘటన ఉందో, ఈ అంబేద్కర్ జిల్లా అనే పేరు పెట్టడం వల్ల జరిగిన పెద్ద అల్లరి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కావాలని చేసింది. దానివల్ల చాలా మంది కేసులు పాలయ్యారని చెప్పుకోవచ్చా? ఇప్పుడు చదువుకునేవాడు కేసు పెడితే ఎలా భయ్యా? ఇప్పుడు చదువుకునేవాడి మీద కేసు పెడితే ఏం చేస్తాడు? వాళ్ళ అందులో వచ్చిన వాళ్ళు సగం మంది అంటే ఫస్ట్ వచ్చిన పోలీసులకి ఏం చేయాలో తెలీదు. సెకండ్ వచ్చి ఒక్కొక్కరిని బాధితే 10 మంది పేర్లు చెప్తే వదిలేశారు. ఇలా 390 మందిని కేసెట్టారు. ఇప్పుడు కోనసీమలో జగన్ గారు చేసిన పనే కోనసీమలో కూడా ఒక ఎమ్మెల్యే చేశాడు, పిన్పే విశ్వరూప్. ఒక 2 భారీ సామాజిక వర్గాలు, వాసంశెట్టి సుభాష్ చెట్టుబజ్జల సామాజిక వర్గానికి చెందినవాడు, డబ్బు ఉన్నవాడు, కులాన్ని బాగా చూసుకున్నవాడు. గంధం పల్లంరాజు ఒకనప్పుడు టీడీపీ గవర్నమెంట్ లో నిమ్మకాయల రాజప్ప రాష్ట్ర హోమ్ మినిస్టర్ వెనకాల ఉండేవాడు. అలాంటి వాళ్ళిద్దరిని స్టేషన్లో వేసి దొప్పడం వల్ల 2 కులాలు ఒకటి అయింది. ఈవేళ ఒక ఎమ్మెల్యే ఆయన వాళ్ళ ఫ్యామిలీ అంతా మున్సిపల్ చైర్మన్ అయితే చాలు అనుకునేవాడిని తీసుకొచ్చి వేళ మినిస్టర్ని చేశాడు. తన పార్టీలో లేని వ్యక్తి, తన పార్టీ అంటే జనసేనకు సంబంధం లేని వ్యక్తికి తెలుగుదేశంలో టికెట్ వచ్చింది. రామచంద్రాపురం ఈస్ట్ గోదావరి జిల్లాలో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రామచంద్రపురం అనే నియోజకవర్గంలో తోట తిరుమూర్తులు గారి నియోజకవర్గం, పక్కా కాపుల నియోజకవర్గం, అది బీసీ అయింది. చల్లబోయిన వేణుగోపాల్కి ఇచ్చారు. 2 కులాలకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరే తిరిగి అక్కడ ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అయ్యే దమ్ము మా విశ్వరూప్ గారు చేసిన తప్పు. 2 చంద్రబాబు నాయుడిని లోపల అయినప్పుడు చూడడానికి వెళ్తే ఏమైపోద్ది భయ్యా? ఏమన్నా పెళ్లి చూపులా? వెళ్తే పెళ్లి అయిపోవడానికి. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే పవన్ కళ్యాణ్ ఆపడం ఎందుకు?
అంటే ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ ని రోడ్డు మీద ఆపడం వల్లే రాష్ట్ర రాజకీయాలన్నీ తిరగబడిపోయి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు పడిపోవడానికి కారణమైందని అంటారు. నిజమేనంటారా? అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ వెనకాల లాస్ట్ టైం సగం మందికి ఓట్లు లేవురా అన్నారు. వీళ్ళందరికీ కాలేలాగా ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు పడుకున్న గుర్రాన్ని ఎప్పుడు లేపుతా నించుకోకూడదండి. తనకి తనగా వదిలేసాడనుకో ఆయన పార్టీ ఒక 10 సీట్లు వచ్చును, ప్రశాంతంగా కూర్చున్ను, సెంట్రల్ నుంచి ఏదో తెచ్చుకుని దానికి తను సరిపెట్టుకుంది. ఆయనకి కెలకడం ఎందుకు? మా మా ఇది మన చెన్నై సుందరి, మన పేరెంట్ రోజమ్మ గారు గానిగెద్దులకు ఏటుకొచ్చినాయి 40 సంవత్సరాల్లో పీక మంది ఇంటి డోర్లతో పాటు రోడ్డుతో పాటు జట్ కేటగిరీ సెక్యూరిటీ పోయింది. ఈవేళ ఆయనే చెప్పాడు 23 మంది ఉన్నారు, ఇంకో 5 పీకితే నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు అని. 11 మందితో అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నానండి, మీ వెనకాల ఉన్న ఎదవల మాట వినడం మానేయండి. మీ మైండ్ సెట్ తో ఆలోచిస్తే 11 మందితో మీరు ప్రతిపక్ష హోదా అడిగితే అందరికీ నవ్వులాట కింద ఉంటది. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వెనకాల ఉండే ఎదవల్ల మాట అనొద్దు, సొంత నిర్ణయాలు తీసుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ఎక్కడ కూడా సొంత నిర్ణయం తీసుకున్నాడని అనిపించిందా మీకు? ఇప్పుడు దాకా ఆయన తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు కూడా ప్రతిపక్ష హోదాకి వెళ్ళమని హైకోర్టుకి కేసు పెట్టారంట. ఈయన హైకోర్టుకి సార్ నేను సీఎంనే, ప్రతి శుక్రవారం వస్తే నాకు 60 లక్షలు ఖర్చు అవుతాయి అన్నాడు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు సీఎం కింద ఉన్నప్పుడు ఆయన ఎక్కడికే బయటికి రాలేదు. పోయిన ఆయన తిరుపతి వెళ్దాం అంటే సెట్ వేసుకున్నా, అది బాగా ట్రోల్ అయింది. గుడి సెట్ ఏదవా ఎవడో అంటే గుడి సెట్ వేసుకున్నవాడు గుడి సెట్ ఎదవా అని చెప్పి ఒకటి బాగా ట్రోల్ అవుతుంది. గుడి సెట్ కూడా వేసుకుంటారా భయ 2 కోట్లు ఎట్టి? అంటే ఇక్కడ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ఏదైతే ఉందో ఆ ప్యాలెస్ లో మీరు అనేటువంటి ఒక గుడి సెట్ ఒకటి అంటే వెంకటేశ్వర స్వామి గుడి సెట్ ని వాళ్ళ ఇంట్లో దేవుణ్ణి ఇంట్లో సెట్ కింద తయారు చేయించారు. అంటే మీకు కాకుండా అసెంబ్లీ సమావేశాలు పెట్టుకుని కేబినెట్ మినిస్టర్లతో పెట్టుకునే సెట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ లో ఉన్నది. ఇవన్నీ మీకు తెలుసు కదా. గోవా బీచ్లకు ప్రైవేట్ బీచ్లు ఉంటాయని తెలుసండి కొంతమంది. గోవాలో ప్రైవేట్ బీచ్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు రుషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న దగ్గర నుంచి ప్రత్యేకంగా బీచ్ కి ఒక దారి పెట్టుకుంటున్నారు. ఆ విషయం మీ ఎవరికైనా తెలుసా? ప్రైవేట్ బీచ్ వైఎస్ జగన్, అది నిజంగా ఈయన గనక నెగ్గితే గుడిమెట్ల మీద అందరూ ఇలాగే ఉంది. ఓపెన్ గా ఒక ముక్క అడుగుతున్నాను, చెప్పండి. 5 ఏళ్లలో ఎన్నో దారుణాలు జరిగినాయి అని చెప్పి ఏళ్ళు చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం చెప్తున్నారు. కానీ ఈ నెల రోజుల్లోనే రాష్ట్రం రావణకాండం అయిపోతుంది, రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తున్నాడు, అసెంబ్లీ ముందు ధర్నా చేస్తున్నాడు. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా అలా జరిగిందని సార్ 5 సంవత్సరాలు అమరావతిలో ధర్నా చేస్తేనే దిక్కు దివానం లేదు, ఏం చేస్తే ఏమొచ్చేస్తుందండి? ఇప్పుడు ఏమైపోతుంది రాష్ట్ర పరిపాలన? ఇప్పుడు 25 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారా? రోడ్ల మీద ఏమైనా ఆంటీలు బట్టలు ఇప్పేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఏ నా బొంగు లేదు. అంటే ఆ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి ఈయన కావాలి. ముందు ఈయన అసెంబ్లీకి వెళ్ళమనండి, ఆ పక్క సీట్లు ఖాళీగా ఉన్నాయి, ముందే అక్కడ కూర్చొని మాట్లాడమనండి, అప్పుడు మాట్లాడదాం జగన్ గురించి. ఇప్పుడు మీరు అన్నారు కదా అసెంబ్లీకి వెళ్ళమంటారు, వీళ్ళిద్దరు ఎవరైతే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరు అసెంబ్లీలో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లా ఉంటదని చెప్పి చాలా మంది చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది? ఏమన్నా జనసేన ఒకే ఒక సీట్ నగ్గిందండి. ప్రముఖుడు పరమ యతమైన రాపాక వరప్రసాద్, డైరెక్ట్ గా చెప్తున్నాను, రాపాక నీకు డైరెక్ట్ గా చెప్తున్నాను, నువ్వు నగ్గిన తర్వాత ఎవరెవరు సంకలం నాకారో మా అందరికీ తెలుసు, ఈస్ట్ గోదావరి జిల్లాలో అందరికీ తెలుసు. నీది ఒకటే సలా. కానీ నీది ఒక ఇంటర్వ్యూ అన్నాను, పులికి తోక కన్నా పిల్లికి తలగా ఉంటాను అన్నావు. ఏమైంది? తోకలు ముడ్లో దూరిందా? ఇప్పుడు వేళ నిజంగా నీకు రాజకీయ భవిష్యత్తు ఉందా? ఎక్కడుంటావు? అమలాపురం ఎంపీ సీటుకు పోటీ ఇస్తే అమలాపురం ఎంపీ సీటుకు పోటీ ఇచ్చిన తర్వాత నీ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళే ఆడికి ఎందుకంటే మన బాలయ్య గారి అబ్బాయికి ఏమని చెప్పారు, ఎందుకయ్యా నువ్వు, డబ్బు ఉంది, ప్రశాంతంగా బీచ్ పక్కన కొంప ఉంది, జీవితాంతం బుల్లెట్ వేసుకుని తిరుగుతూ చెరువులు చేసుకుని బతుకు. ఫైనల్ గా అయితే ఒక మాట, మీరు అంటున్నారు కదా ఇంత మంచి మెజారిటీ వచ్చింది వాళ్ళకి, వీళ్ళు ఏం కోల్పోయారు అంటారు కదా, ఇదంతా ఈవీఎం స్కామ్ జరిగిందని అని అంటారు, మీరేమంటారు? సార్ సాప కింద నీరులో ఉన్నారు సార్. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే అందరికి కూడా ఎవడో ఒకడికి ఏదో బొక్కలు ఉంటాయి, పోలీస్ స్టేషన్ బొక్కలు. వీళ్ళు ఏమన్నా అంటే పాత ఎప్పుడో సోనియా గాంధీ పెద్ద మనిషి అయినప్పుడు కేసు తీసి బొక్కలే వేస్తున్నారు. వీళ్ళతో ఎందుకురా అనుకున్నారు, తర్వాత దోలు తీర్చారు. ఇప్పుడు అంటే మీకు ఈ సినిమా చెప్పాలంటే బిజినెస్ మ్యాన్ సినిమాలో ఒకేసారి 50 మంది ఎట్టుకెళ్ళి కన్నెట్టమంటారు కదా, రౌడీలు అందరూ ఒకటే ప్రభుత్వంలో ఉన్నారు. ఇప్పుడు సగం మంది రౌడీలు సింధులో, సగం మంది రౌడీలు ఇందులో అంటే కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా కొట్టుకోవడాలు ఏం లేవు కదా, ఆ సైట్ నాది, ఆ రాసి తీసేసుకో అంతే. ఏ బొక్కగా బొక్క ఉన్నప్పుడు అంతే కదండి. అంటే ఇది ఈవీఎం స్కామ్ కాదని అంటారా మీరైతే? ఈవీఎం స్కామ్ అంటే ఈయనకి 151 సీట్లు రావడం కూడా అంతే కదండి. ఈయనది తప్పు అంటే వీళ్ళదే తప్పు అని ఒప్పుకుంటారు. ఇప్పుడు వీళ్ళదే తప్పు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎం స్కామ్ చేశారంటే ఆయన్ని లోపల వేయాలి,
వీళ్ళిద్దరినే లోపల వేయాలి, వీళ్ళ ముగ్గురిని లోపల వేయాలి. ఓకే రైట్. ఫైనల్ గా అయితే ఒక క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారి దారేటు? జగన్మోహన్ రెడ్డి గారు 2029లో పాపం మొన్న ఆయన కడుపు చేసిన ముసలాయన చెప్పాడు 29లో నాదే కొద్దంతా బాగా దింగుతానండి. ఇప్పుడు 29లో సీఎం మేమే, మమ్మల్ని ఏమన్నా కొద్దంతా బాగా దింగుదామని ఆయన చెప్పాడు. పాపం 60 సంవత్సరాల్లో కడుపు తెప్పించింది ఆయన తేలేదన్నారు, ఎంతవరకు ఉన్నదో నాకు తెలీదు. 2029లో మాత్రం ఆయన సీఎం అవ్వాలంటే పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద తిరిగినట్టుగా ఇప్పుడు వీళ్ళ రోడ్ల మీద తిరగాలి. ఇప్పుడు అమ్మఒడి వేయకపోయినా జగన్ గారు రోడ్డు మీదకి రావాలి. ఆ ఉచిత బస్సు పథకం పెట్టకపోతే ఈయన వచ్చి రోడ్డు మీద కూర్చోవాలి. ఈయన పాదయాత్ర చెయ్యాలి. మళ్ళీ డేరాలు అన్ని కట్టుకుంటే కుదరవు కదా. ఈవేళ ఆపారు జగన్ గారిని రోడ్డు మీద, ఎక్కడికో ఎవరో చచ్చిపోయిన దగ్గరికి వెళ్తున్నాడు అంటే ఎందుకండి అంటే మీరు ఇప్పుడు చెప్పండి అన్నారు కదా రోడ్డు మీద ఆపారు వినుకొండ హత్యఘటన కోసం వెళ్ళాడని. అదే దానికోసం ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారని చెప్పి ప్రచారం చేస్తారు. కానీ ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసిన దానికంటే వెనకాల కాంగ్రెస్ పార్టీతో పొత్తెట్టుకోవడానికి బ్యాక్ డ్రాప్ లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్సీపీని విలీనం చేస్తున్నట్టు మాటలు వస్తున్నాయి. అది నిజమేనంటారా? ప్రజారాజ్యాన్ని విలీనం చేసేదాకా కాంగ్రెస్ పార్టీ తినేసింది. ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన తర్వాత కాపులు పార్టీ పెట్టారు, సంకనాకించని చిరంజీవి గారు తిట్టారు. వాళ్ళ తమ్ముడు 10 సంవత్సరాల తర్వాత వస్తే ఈడు మార్చేస్తాడు అన్నాడు. ఈడు ప్రభుత్వాన్ని మార్చాడు కానీ ప్రభుత్వం ఈయన మార్చలేదు పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ తీసుకోవడం అంటే హోమ్ మినిస్టర్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నారు. పంచాయతీ శాఖ అంటే కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవచ్చు. ఆ విషయం తెలియని వాళ్ళు కూడా ప్రతి ఒక్కడు మాట్లాడుతూనే ఉంటాడు. మా అమ్మని తిట్టారు, మా నాన్న తిట్టారు అన్నారు. ఇప్పుడు ఏమైంది? 2 కోట్ల రూపాయలు బెంచ్ కార్లో పారిపోయిందా? అంతే కదా భయ్య.